ప్రతి ఒక్క కామెంట్లో బుజ్జి బుజ్జి బుజ్జి. భీముడు బుజ్జి రాముడు. యాక్చువల్గా మన సంక్రాంతి పండుగకి మన ముగ్గురికి అయితే బట్టలు తీసుకోవడం జరిగింది. అప్పారావుకి ఇప్పుడు వచ్చేసి మన ప్రసాదానికి సర్ప్రైజ్. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మన ట్రక్ వ్లాగ్స్. మన చాలా రోజుల నుంచి అయితే బుజ్జి బుజ్జి అని అడుగుతారు కదా. బుజ్జి ఈరోజు వచ్చింది, కాకపోతే అది నైట్ టైంలో అంత మంచి కనిపించదు. రేపు మార్నింగ్ చూపిస్తాను నేను. ఇప్పుడైతే మన బండ్లు 3 బండ్లు అండ్ అప్పారావు బండి 4 బండ్లు అయితే కలిసి వెళ్ళిపోతున్నాం. ఓకే, మార్నింగ్ మాట్లాడుకుందాం. ఈ బండ్లన్నీ కూడా అద్దాలు క్లీన్ చేసుకొని బయలుదేరి వెళ్ళిపోతాం. ఇప్పుడైతే మనకి లోడ్లు అయిపోయినాయి, కాకపోతే నా కోసం వెయిట్ చేసింది. హైదరాబాద్కి వెళ్ళి చిన్న పని ఉంటే చూసుకొని వచ్చినా అనమాట. తాత వెళ్ళిపోదామా? సీడ్ తీసుకుంటే ఇట్లా పాయింట్ దూరుతా ఉండి ఇట్లా ఇందాక నుంచి అంత గలీజ్ గలీజ్ పొద్దుగాలు చూపిస్తా నీ సక్కదన కళ్ళు అట్లనే 4 రోజులేనే లే అంత సీడి తేడా స్నానం చేసి వస్తే కళ్ళు దూడు ఎట్లనే తాగినట్టు 2 రోజుల నుంచి సీటు పోదాం పై 3 రోజులు వెళ్దాంపా. బుజ్జి పొద్దుగాలు చూపెడతాం కానీ ఇప్పుడు బుజ్జి ఎక్కుదాం. ఇక మనం చాలా రోజుల తర్వాత ఎక్కుతున్నా బండి. అయితే ఎన్ని రోజులు అయిందో బండి మన చేతికే చిక్కట్లేదు, ఎక్కడెక్కడనో పోతుంది. నా తాత ఎక్కువ చూడు అటు చూడు. మొత్తం 4 బండ్లే. ఒక బండికి 150 రూపాయలు, 600 రూపాయలు 4 బండ్లకి. పొద్దున్నే వచ్చినాం మనం, ఇప్పుడు సాయంత్రం వెళ్ళిపోతున్నాం. లోడ్ అయ్యి బండ్లు పొద్దున్న తీసుకొచ్చి ఇక్కడ పెట్టిర్రు పార్కింగ్లో. నేను వస్తున్నా అని చెప్పేసి. మనకి డీజిల్ అక్కడ ముందల బంకు ఆనందపురం బంకులు ఇచ్చారు. ఆనందపురం బంక్కి వెళ్ళి అక్కడ డీజిల్ కొట్టించుకోవాలి టోకెన్. ఫుల్ ట్యాంక్ అయితే ఫుల్ ట్యాంక్ మన ఇష్టం, ఎంతంటే అంత. ఇక 4 బండ్లకు ఫుల్ ట్యాంక్ చేయించుకొని వెళ్ళిపోదాం. ఇక్కడైతే డే టైంలో అయితే విపరీతమైన ట్రాఫిక్ జామ్ ఉంటుంది. పోర్ట్కి వెళ్ళి రోడ్డు ముందర నుంచి రైట్కి వెళ్తే పోర్ట్కి వెళ్తాం. విపరీతం అంటే విపరీతం, అసలు ఖాళీ ఉండదు. సిగ్నల్ పడతా ఉంటే మనకు జర్నీ కాదు, ఏం కాదు. ఇప్పుడు టైం వచ్చేసి 4:30 అవుతుంది. 4:30 అంటే ఇక మనకి ఈ టైంలో ఎక్కువ ట్రాఫిక్ జామ్ ఏమి ఉండదు, బండ్లు కూడా అంత తిరగవు, హాయి వెళ్ళిపోవచ్చు. ఇక్కడికి వెళ్తే పోర్ట్ రోడ్డు. ఈ సిగ్నల్ దగ్గర కంపల్సరీ మనం ఆగాలి. కొన్ని బండ్లు ఏం చేస్తారు అంటే జంప్ చేసుకొని పోతారు. అట్లా పోవద్దు, అట్లా పోతే మనకి చలాన్ ఆటోమేటిక్గా పడిపోతుంది. ఇది మెయిన్ సిగ్నల్ అనమాట. అంటే పోర్ట్కి వెళ్ళే రోడ్లో కంపల్సరీ ఆపుకోవాలి బండిని. నైట్ టైమేగా ఎవరు వస్తారులే అని చెప్పేసి రయ్యి నురికినాం అనుకో, వచ్చేస్తూనే ఉంటాయి బండ్లు. ఎప్పుడు ఏదో బండి తిరుగుతూనే ఉంటుంది ఈ రోడ్లో. మంచిగా వస్తున్నాయా అనిలా? రాముల భీములో మంచిగా వస్తున్నాయా? దాంట్లో వేరే దీంట్లో వేరే. దీంట్లోనో తిక్కు కలర్ ఎక్కువ వస్తుంది, దీంట్లో క్యాబిన్లో. దాంట్లోనో లైట్గా వస్తుంది కలరు. ఇది ఎందుకు మరి స్టీరింగ్కి ఇది తీసేదా? నాకు అది ఏం ముద్దుగా అనిపించదు అయ్యా. ఈ స్టీరింగ్లోకి ఇవన్నీ ఉంటే నాకు ఎట్లా అనిపిస్తుంది అంతా. సింపుల్గా ఉంటేనే నడపబుద్ది అవుతుంది ఏ బండికైనా. నేను ఇప్పుడు రామునికి పోలేను అనుకో, రాముని కూడా అప్పరగాడు వాళ్ళని పోయి చేస్తాడు, స్టీరింగ్కి ఏదో ఒకటి పెడతాడు. మళ్ళీ నేను వచ్చినప్పుడల్లా దాన్ని తీసేస్తా ఉంటా. 3 బండ్లు కట్టినా స్టీరింగ్లకి. దానికోటి దీనికోటి 3 కలర్లు పెట్టిరు. నేను వచ్చినప్పుడల్లా తీసేస్తా ఉంటా, వీళ్ళు పెడతా ఉంటారు. బండి చూస్తారు కదా, మన స్టార్టింగ్ పోయినప్పుడు ఎట్లుందో ఇప్పుడు కూడా అట్నే ఉంది, నీట్గా చెక్ చెదరకుండా. ఇది ఒకటి ఎక్స్ట్రా యాడ్ అయింది మధ్యలో. ఈయనకు టోపీ, మళ్ళా ఈయనకి అన్ని. ప్రతి ఒక్క కామెంట్లో బుజ్జి బుజ్జి బుజ్జి, బుజ్జితో ఒక ట్రిప్ అయ్యి, బుజ్జితో ఒక ట్రిప్ అయ్యి, బుజ్జితో ఒక ట్రిప్ అని. ఇన్నాళ్ళకి వచ్చింది బుజ్జి. దీన్ని కంటిన్యూగా చేపల ట్రిప్లోనే పెట్టేసరికి ఇక అది అటే పోతుంది. ఢిల్లీ సైడు, లేకపోతే మన ఇటు అగర్తల పోయింది ఒక ట్రిప్పు, తర్వాత అస్సాం పోయింది, తర్వాత మళ్ళీ ఢిల్లీ వెళ్ళింది 2-3 ట్రిప్పులు.
మొత్తం చేపలు కంటిన్యూ తిరిగేసరికి మనకు అందుబాటులో ఉండట్లేదు. ఇక మళ్ళీ దానికి ఇబ్బంది కూడా పెట్టొద్దని చెప్పేసి మేము ఇటే తిరుగుతున్నాం. ట్రిప్ క్యాన్సిల్ చేయించేసి 3 బండ్లని మనకి ఒక లైన్లో తిప్పాలనంటే ఈ బొగ్గుకో లేకపోతే మట్టికో లేకపోతే ఈ డస్ట్ ఇవి ఉంటాయి కదా, ఇవి అయితేనే ఒక్కసారి లోడ్ అయితే ఒక్కసారి అన్లోడ్ అవుతాయి. అందుకని చెప్పేసి ఈ లోడ్ అయితేనే పర్ఫెక్ట్ ఉంటుందని 3 బండ్లు ఇక్కడనే పెట్టినాం ఈ రూట్లో. లాస్ట్ టైం కూడా మనం 2 బండ్లు పెట్టినాం అప్పారావు బండి, ఇప్పుడు 4 బండ్లు పెట్టినాం. వైజాగ్ నుంచి మనకు అటైతే హాయిగా వెళ్ళిపోవచ్చు, హాయిగా రావచ్చు 3 బండ్లు కలిసి అన్నట్టు. ఇది ఒక ట్రిప్ ఇది. మళ్ళీ తర్వాత నెక్స్ట్ ట్రిప్ నేను చేంజ్ అయిపోతాం, మళ్ళీ జమ్మూ కాశ్మీర్ సైడ్ వెళ్తాం. ఇప్పుడు మంచు పడుతుంది కాబట్టి సీజను కాశ్మీర్ ట్రిప్ కొంచెం మంచిగా అనిపిస్తుంది, లొకేషన్స్ కూడా చూపించడానికి బాగుంటుంది. లాస్ట్ టైమే మేము మా బండిని మొత్తం మంచుతో నింపేయాలనుకున్నాం. అంటే అట్లా కురుస్తుంటుంది అనమాట కంటిన్యూ. మన సైడ్ వర్షాలు ఎట్లా కురిసే వర్షాకాలం అట్లానే మనకు అక్కడ మంచు కురుస్తూ ఉంటుంది, కంటిన్యూ స్నోఫాల్ అవుతూ ఉంటుంది. ఆ స్నో అట్లాంటివి ఒకసారి చూద్దాం అని చెప్పేసి 2 ఇయర్స్ నుంచి అనుకుంటున్నా. కాకపోతే ఆ టైంలో మేము పోలేకపోతున్నాం. అక్కడ నుంచి లోడింగ్ ఏమి ఉండదు, కోల్డ్ స్టోర్ నుంచి ఉంటుంది యాపిల్. కాకపోతే యాపిల్ అనేది ఎక్కువ మనకి ఇయ్యరు, మనం ముందే మాట్లాడుకోవాలి. అది మనకు ముందే దొరకట్లేదు. లాస్ట్ టైం 2 ఇయర్స్ నుంచి అట్లనే సీజన్లో పోతున్నాం కానీ మంచు పడే సీజన్లో మనకి యాపిల్ దొరకట్లేదు. మళ్ళీ లోడింగ్ ఇదేంది ఎట్లా ఆపిండు రోడ్డు మీద బండి ఆపిల్ చూడరు, గుద్దేసిండు బాగా గుద్దేసిండే. కారు చూడరు ఎంత డేంజర్ గుద్దిందో. అది చిన్నగా వెళ్తున్నట్టుంది బండి. ఇప్పుడు ఈ ట్రైలర్లు ఏమైతే అంటే చాలా స్లో వెళ్తాయి అనమాట. ఆ స్లో వెళ్ళే టైంలో ఏమైతే ఈ కార్లు అనేవి చాలా స్పీడ్గా వస్తాయి. అది కూడా అట్లా రన్నింగ్ వెళ్తుందేమో అని చెప్పేసి అనుకుంటారు. అది ఖరాబ్ అయిపోయినట్టుంది, దానికి పెట్టేసిండు కథం స్పీడ్లు వచ్చి. ఎన్ఏడి ఫ్లైఓవర్ ఇది మెయిన్ సర్కిల్ ఇక్కడ మనకి. ఎన్ఏడి జంక్షన్ ఇంత రౌండ్ తిరుగుతూనే ఉంటుంది చుట్టిగా, నువ్వు తిరుగుతూనే ఉండాలి దీని మీద. నీడ తిరుగుతలేదు, అది మొత్తం షెడ్ వేసిర్రు. షెడ్ దాని కింద మొత్తం రౌండ్గా షెడ్ వేసిర్రు. 5 దోస్తులు రాత్రి అయితే మహేష్ సారు చెట్టు అయితే తెలంగాణ బండి తోలుకుంటూ వచ్చిన కారు నీర కాసి ఇక అప్పారావు బండిలో పండుకున్నాడు. ఇక ఆయన బండిలో పండుకుని ఆయన వెళ్ళిపోయిన మేము టిఫిన్ చేసి ముందర భీముడు ఇది బుజ్జి అని మీరు కామెంట్ పెడుతున్నారు ఊరికే. అందుకనే నేను బుజ్జిని తోలుతున్నా, మహేష్ చెట్టు నేను బుజ్జిని తోలుతున్నాం రాత్రి సంధిగా. ఇక రాముడేమో వెనక వస్తున్నాడు. ఎప్పుడైనా ఇక మీరు కామెంట్ పెడుతున్నారు బుజ్జిని తోలుతారు అనుకో. ఇప్పుడు బుజ్జి ఎక్కినాం. ఇక మళ్ళీ నెక్స్ట్ స్టెప్ కూడా ఇటు వస్తాం. ఇక బుజ్జి వేసుకొని మళ్ళీ నెక్స్ట్ స్టెప్ జమ్మూ కాశ్మీర్ వెళ్తాం. ఇక మహేష్ చెట్టు నేనైతే మంచి చెప్పరా ఎక్కడ తీస్తున్నావు ఏం సంగతి మా ఊడైతే. ఇప్పుడైతే బండి వచ్చింది. బండి ఇప్పుడు 4 రోజులు వీడియోలు పెట్టక అందరు కామెంట్ పెడుతున్నారు, ఫోన్లు చేస్తున్నారు. అందుకనే ఇక బండి వచ్చిండు. ఇక కఠినంగా వస్తాయి ఇప్పుడైతే వీడియోలు అయితే. దోస్తులు ఏమనుకోకరు, బాధపడకరు. జర టైం బాగాలేక ఇక పోయిండు ఆయన. పండుగ పోవాలని కూడా కుశాలుగా పోలే కానీ అలా బాగా రమ్మంటే ఎందుకో అని పోయిండు. చిలకపాలెం టోల్ దగ్గరకు వచ్చామండి. కోడబొమ్మల కాడ పోయి ఇక సామాన్లు తీసుకొని గ్యాస్ నింపుకొని వెళ్ళాలి. మళ్ళా జార్జి కూడా ఎవరు ఉండేవరా సంబల్పూర్ జార్జి కూడా పెట్టాము. ఇప్పుడు 4 బండ్లు అప్పారావు బండి, రాముడు, భీముడు, బుజ్జి 4 బండ్లు పెట్టినాం. ఇక అటే అయితే సనారోలే మేము గలక, బుజ్జి కూడా గలక సనారోలే. ఇంతవరకు నేను కూడా బుజ్జిని అన్నడు బాడీ క్యాబ్ని కట్టించిన కానీ ఇంతవరకు నేను తోలిన పోయి ఇలా తోలుతున్నా. రావణ తోలినా కానీ మొత్తం ఈ బండి అయితే ఎప్పుడు ముట్టుకోవాలి బుజ్జిని అయితే. ఇలా ఏం వారం మన సోమవారం మంచిదే ఏం కాదు. సోమవారం నాడు తీసుకున్నా ఇలా తోలుతున్నా బండి ఎప్పుడు తోలలే. అగో రాముడు పోతుడు చూడు, అగో రాముడు చూడు, రాముడు ముందల భీముడు, ఇది బుజ్జి. అమ్మ ఏనా నాయన పోరలా అయినా రోడ్ల మీద మన బండ్లే ఉన్నాయి మొత్తం. మన ఆవా నడిపిస్తున్నాం, ఎట్లా ఉండాలి కేక. ఏ అప్పారు నిమ్మలా రాని చెప్తే ఆటం పెడతావు. రాముడు పోతుంది చూడు ముందల. ఏం రాముడు 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 లచ్చమ్మ రాముడు. సూపర్. ఎట్లా ఇవ్వాలి ఇట్లా కాదు అన్నదమ్ములు కాక కలిసిపోయినట్టు ఇంటికాడ ఉండి పండుగ చేసుకున్నట్టు ఉంది ఇవ్వాలి మాకంటే. వచ్చింది ఆపినాయి బండ్లు. బుజ్జి షాప్ ఇదేనా? బుజ్జి కిరణం షాపు. వాబ్బో బాగుంది బుజ్జి అని. ఇలా లేడీస్ ఉంటారా జెంట్స్ ఉంటారా మరి? ఏరా నాయన బుజ్జి అని బోర్డు ఉంది. లేడీస్ ఉంటారా మళ్ళా జెంట్స్ ఉంటారా నేను అడిగినానే.
నమస్తే చెడు అంతాకి వచ్చిన అదే సామాన్ తీసుకోవాలి చెడు ఏడా రావు చెడు అమ్మ పొద్దుకెళ్తుంటున్నావా పొద్దుకెళ్తుంటుంది అన్నం ఎక్కడిది నడిపా అమ్మ ఇప్పటిదాకా పండుకుంటే నడిపా నేను చెప్పాను ఇక్కడ పడవలో చెప్పాను నేను ఈడ అన్నాడు నువ్వు అబ్బట్లేదు కదా పందానికి వచ్చినా ఏమిటికి వచ్చినా జాబికి అను అంటే వద్దు కావాలి దద్దా అడిగిరా అన్నాడు 2 ఫుల్లు చేసేయండి రప్ప దడులాడిస్తూనే తింటున్నావు నాయన కూలింగ్ పడలే జర ఎండ పోయి వచ్చినాం మేము దమ్మకు దిమ్మరి పోతాను నువ్వు అన్నీ లేని ఎగస్తా చెప్పి వీడియోలో పడుతుంది అలా ఏమనుకున్నావు అమ్మ నువ్వే మా దండకు రారా నువ్వు నాయన యాక్చువల్గా మన సంక్రాంతి పండుగకి మన ముగ్గురికి అయితే బట్టలు తీసుకోవడం జరిగింది. అప్పారావుకి మన ఈయన పేరు ప్రసాద్ గానికి యాదయ్య తాతకి ఇద్దరు సేమ్ కలర్ తీసుకున్నారు అనమాట. ఓ తాతయ్య పట్టు ఇట్లా పెళ్ళి అయితే ఎట్లా పెడతారే బట్టలు తీసుకుంటారు ఎట్లా తీసుకుంటారు షేకాండ్ అగ్గే ఇస్తా నీకు. సంతోషంగా ఉండాలి తాతయ్య అగ్గివారా బట్టలు బాగా మంచి అయితే జిన్ను ప్యాంట్ చేసినావు జిన్ను ప్యాంట్ చేసినావా చెడు ఎప్పుడు నేను ఇది దొరుకుతా నేను జిన్ను ప్యాంట్. ఇప్పుడు వచ్చేసి మన ప్రసాదానికి సర్ప్రైజ్ యాక్చువల్గా అని తెలుసు సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నా కానీ ముందే తెలిసిపోయింది. ఎందుకంటే ఏ ఫోన్ కావాలో అని అడిగి కొనిపించిన ఐఫోన్ కాదు ఒప్పో F27 Pro 5G ఇది. దీని కాస్ట్ వచ్చేసి 26,000. ఇది ఆయన చార్లీలో లేకపోతే ఆయన కట్ చేయడం అట్లా ఏమి ఉండదు. ఇంక నేనే సర్ప్రైజ్ ఇప్పిస్తున్నాను అనమాట. బోట్లో మనకు లోడ్ అయ్యేటప్పుడు బొగ్గు లోడ్ అయ్యేటప్పుడు ఫోన్ పోయింది ఆ లైన్లో. అందుకని చెప్పేసి ఇంక ఫోన్ లేదు మన యాదన్న ఫోన్ వాడుతారు యాదన్ననో ఈ చిన్న ఫోన్ వాడుతారు. అందుకని చెప్పేసి కొత్త ఫోన్ తీసుకొని వచ్చిన డేడీ సాకందుకో ఇది నీకు అనుకున్నావా? నాకే అనుకున్నాను. ఆ పాత ఫోన్ అంట ప్రసాదానికి ఇచ్చి ఈయనకన్నా కొత్త ఫోన్ ఇప్పిస్తా అనుకున్నంట. ఇంత తెలియకల్లో నేను అయితే తీసుకోమాయా అంటున్నా నీకోసం ఏదైనా తయారు చేస్తా కష్టపడుతున్నావు అని తీసుకో. నువ్వు కష్టపడుతున్నావా? నేనేం కష్టం చేస్తున్నా ఇక సూపర్ ఉంది. కంగ్రాచులేషన్స్ రా ప్రసాద్. పట్టుకో డబ్బా పట్టుకో ఖాళీ డబ్బా నీకు పల్సగుంది అది ఏందనుకున్నా మరి కదా ఫోను. ఎస్ పైన చూడే పౌచ్ గ్యూచ్ వచ్చింది అవుతాంటే చూస్తారు కదా. ఫోన్ వచ్చేసి చాలా బాగుంది. మా కెమెరా కానీ ఎక్కువ కెమెరా. మన బుజ్జి బండి వచ్చినప్పటి నుంచి మొత్తం బయటనే తిరుగుతుంది కాబట్టి మన ముషీర్ బాయ్ మొత్తం మనదే అన్నట్టు. ఇక బండి అంతా ఆయనే చూసుకుంటాడు. ఆయన దగ్గర ఉంటుంది నీట్గా ఉంటుంది బండి. ఇప్పటి వరకు అయితే చిన్న రిమార్క్ లేదు. అయితే ఇప్పుడు తాత నడుపుతాడు. అయితే ఇప్పుడు ఎడదాకా నడుపుతావు బార్డర్ దాకా నడుపు పిచ్చాపురం ఆ నుంచి నేను తీసుకుంటే ఇక జార్స్ కూడా దాకా నడుపుతావు. ఓకే 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 ఇక సామాన్ అయితే తీసుకున్నాం అన్ని మేము అయితే వెళ్ళిపోతున్నాం. రానిరా దేవుడు నిమ్మలా పోయి బుచ్చి వస్తుంది చూడు. అయ్యి బుచ్చి రావండి ఓ రాముడు వెనక ఉన్నాడు. నిమ్మలా పోయి రాడి రావాలి ఉంటుంది మన నల్ల కలరు బుజ్జిలా సూపర్ ఉంది. ఇదే మంచిగా అనిపిస్తుంది కానీ ఇదే నువ్వు డెకోర్ నచ్చలేదా ఫస్ట్ నచ్చలే కానీ జర మంచిగా అనిపిస్తుంది. ఇదే మురికి గిరికి అంటకుండా దీంట్లో కవర్ ఉంది షర్టు. ఇది కవర్ చేస్తే ఇంకా నీకు కనపడుతుంది దుమ్ము పట్టి పోదు. అవును ఎప్పుడన్నా బాగా పాతగా అయినప్పుడు ఆ కవర్ తీసేసుకోవాలి. పైన అది ఒక లేయర్ ఉంటుంది పైన ఒక కవర్. నేను ఇది సెలెక్ట్ చేసింది గ్రేటే నువ్వు. అందుకని నువ్వు నల్లగా ఉన్నావని నేను నల్లగా సెలెక్ట్ చేసుకున్నావు. దాంట్లో అలా వంట చేస్తాం ఎందుకంటే గట్టిగా మళ్ళీ గిమ్ము పడ్డా కానీ కనిపించదని మంచిగా బాగానే సెలెక్ట్ చేసినావు. అది రాముని మీదనో భీముడు పికప్ ఎక్కువ భీముని మీదనో బుజ్జి పికప్ ఎక్కువ. వస్తాను కొత్త పనులు ఎట్లుంటది కాకపోతే మళ్ళీ బాడీ బిల్డింగ్ కూడా మన రాముని కన్నా భీముడు సూపర్ భీముని కన్నా మళ్ళీ బుజ్జి సూపర్. అన్నిట్లో అప్డేట్ చేసుకుంటూ వచ్చినావు. టైలర్ షాప్ ముందర ఉంటుంది. మన భీముడు ఇక్కడ ఆపిండు అప్పారావు. అన్ని బండ్లు ఏడ ఆపుకోవాలన్నా కానీ మనకి 4 బండ్లకు ప్లేస్ దొరకదు. ఒక్కడు 2 బండ్లు అట్లా ఆపుకుంటూ వాళ్ళు ఛాయ్ తాగాలన్నా కానీ 4 బండ్లు ఆపాలంటే ఆపలేము ప్లేస్ ఉండదు. ఆ రోడ్లో అయితే ఇంకా చిన్న రోడ్లు ఉంటాయి.
చిన్న అంటే మరి చిన్నగా ఏమి ఉండదు, డబల్ రోడ్ ఉంటుంది. ఆ డబల్ రోడ్లలో బండ్లు ఆపుకోవాలంటే ఒక్క 4 బండ్లు పట్టలేవు. ఇక ఈడో చూస్తురుగా, ఇక్కడ ప్లేస్ లేదు. ఆడ 2 బండ్లు పెట్టాక మళ్ళీ వెనకాల మొత్తం మట్టి పోసిరు, కుప్పలు కుప్పలు ఇట్లుంటుంది. ఇటు రైట్ సైడ్ ఆపితే అయిపోవు 4 బండ్లు. మంచిగా ఉంది ప్లేస్ రైట్ సైడ్లో. దీని లోడ్ చూడరు, మన అప్పారావు బండి మొత్తం రైట్ సైడ్ వచ్చేసింది ప్లైవుడ్లో అయ్యేసరికి. మన ఏమో యాంగ్లర్లో అయితే ప్లైవుడ్ బెల్ట్ వేసి మంచి గట్టి గుంజాలి డౌన్, అటు సైడ్ డౌన్ చూసి. ఇక్కడ పక్కన ప్లేస్ బాగుందని ఆపినాం. ఎండ కూడా బాగా కొడుతుంది. ఎండాకాలం టైంలో అసలు టైర్లు బాగా హీట్ అయిపోతాయి. మామూలుగా రన్నింగ్లో మనకి ఎంత హీట్ అవుతాయో అంతకి డబుల్ త్రిబుల్ హీట్ అయిపోయి బ్లాస్ట్ అయిపోతాయి. మొన్నటిదాకా కూడా మనకు ఊగా టైర్ల ప్రాబ్లం, పలిగిపోవడం, పంచర్లు కావడం, టైర్లు వలిపోవడం ప్రాబ్లమ్స్ ఇవన్నీ వస్తున్నాయి. కాబట్టి అందుకని ఎండలో 3 బండ్లు ఎందుకు తీయడం, అవి ఎట్లా కలిసి ఉన్నాం కదా, పోతున్నాం కదా, ఆపుకొని నైట్ టైంలో జర్నీ చేసినాం అనుకో జర్నీ అవుతుంది. మనకి ఎక్కువ దూరం కూడా కాదు కాబట్టి 600 కిలోమీటర్స్, 12 అవర్స్ 13 అవర్స్ 14 అవర్స్ వెళ్ళిపోతాం. ఇంకా ఎట్లా ఛాయ్కి అటు ఇటు ఆపుకుంటూ పోతుంటాం కాబట్టి ఇక మధ్యాహ్నం వరకు వెళ్ళిపోయినా కానీ మనకు ప్రాబ్లం ఉండదు. మధ్యాహ్నం వెళ్ళిపోతే సాయంత్రం వరకు లోపలికి వెళ్ళిపోతాం. అన్లోడ్ అయితే అవుతుంది, లేకపోతే రేపు నెక్స్ట్ డే అవుతుంది. ఒక 1 డే కోసం మనం ఇబ్బంది పడకుండా హ్యాపీగా వెళ్ళిపోతే మనకి టైర్లు అనేవి సేఫ్ వస్తాయి. తాత ఇది పట్టుకో, ఇది పట్టుకో. మన రామునికి ఏదన్నా బోసనే ఉంటాడు, మన భీముని పోయి పరు నువ్వు దమ్మదమ్మ అయిపోతుంది పని. తమ్ముడు పాపం మనకు మధ్యాహ్నం వచ్చి చేపలు తీసుకురావడానికి ఊర్లోకి వచ్చిండు. వీడియోలు అన్నీ చూస్తున్నాడంట. లోడ్కి వెళ్ళి లోడ్కి ఇప్పుడే వచ్చిండు. బాయ్ బాయ్. ఇక్కడ ఒక 3-4 అవర్స్ కంటిన్యూ ఆగినాం. టైర్లు మంచిగా కూల్ అయిపోతే మనకి ప్రశాంతంగా వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి సరుకులు తీసుకున్నాం, వాటర్ పట్టుకున్నాం. మొత్తం వెళ్ళేదంతా కూడా ఫారెస్ట్ ఏరియా. ఆ అడవిలో మనకి వాటర్ పట్టుకోవాలన్నా కానీ ఆ రోడ్లు ఆగలేవు, చిన్న రోడ్లు. అందుకనే మంచిగా అన్ని పనులు కంప్లీట్ చేసుకొని ఇక చిన్నగా వెళ్తున్నాం, బయలుదేరుతున్నాం. ఇప్పుడు వెళ్ళామనుకో రేపు ఎర్లీ మార్నింగ్ వెళ్ళేసరికి మనకి టైం అయిపోతుంది. మనకి అక్కడికి వెళ్తాం, మంచి ప్రశాంతంగా వంట చేసుకుని మళ్ళీ దీని లోపు మనకి పిలుస్తారు అన్లోడ్ పాయింట్కి. అన్లోడ్ చేయించుకున్నాం అనుకో మనకి అన్లోడ్ అయిపోతుంది, మళ్ళీ లోడ్కి వెళ్ళిపోవచ్చు. బాగుంటుంది రోడ్లో జర్నీ చేస్తే, మనకి పీస్ఫుల్గా అనిపిస్తుంది. టెన్షన్ అనేది ఉండదు, మంచిగా ఉంటాయి రోడ్లు కూడా, టెన్షన్ లేకుండా. వాతావరణం కూడా బాగా అనిపిస్తుంది, లొకేషన్స్ కూడా బాగుంటాయి, ఘాట్ రోడ్లు కూడా ఉంటాయి. మంచిగా జర్నీ చేస్తామంటే చేయాలనిపిస్తుంది. ఇప్పుడు బరంపూర్ సిటీకి వచ్చేసినాం మనం. ఇక్కడ మనకి మొత్తం అంతా చిన్న చిన్న ఏరియాలు ఉంటాయండి, దాటేసి వచ్చినాం. అంతా డబుల్ రోడ్డే, ఇక్కడ పెద్దగా ఇబ్బంది ఉండదు. ముందుకు వెళ్తే ఒక టీ కొట్టు వస్తుంది, అక్కడ ఆగుతాం. యాక్చువల్ మాకు చాలా లేట్ అయిపోయింది. ఏం చేసినాం మేము, డే టైంలో ఎందుకు లేకపోవడం, అంత టైర్లు హీట్ అయిపోతాయని చెప్పేసి అక్కడ వంట చేసుకొని పడుకున్నాం. మంచిగా నిద్ర పట్టింది, ఫుల్ నిద్రపోయినాం. ఇక్కడ చూస్తారు కదా, ఇప్పుడు టైం వచ్చేసి 4:30 అవుతుంది, 4:30 దాటింది. యాక్చువల్ ఎందుకంటే నో ఎంట్రీ ఉంటుంది బరంపురం. ఎట్లా పడుకున్నాం, నో ఎంట్రీ టైంలో ఎట్లా అక్కడ వచ్చాయని ఆగాల్సిందని ఆడిన వంట చేసుకొని తినగానే ఇంత నిద్ర పడుతుంది అని చెప్పేసి మంచిగా పడుకుంటాం. లేచేసరికి 2 దాటింది. ఆంచి బయలుదేరి ఇక్కడికి వచ్చేసరికి బరంపురం వచ్చేసరికి 4:30 అవుతుంది టైం. చాలా లేట్ అయిపోయింది, అనవసరంగా టైం అంతా వేస్ట్ చేసినాం. ఏం కాదు, ఇప్పుడు నిద్రపోయినాం కాబట్టి ఇప్పుడు కంటిన్యూ జర్నీ చేయగలుగుతాం. రేపు అన్లోడింగ్ పాయింట్ పోయేసరికి ఎట్లేదన్నా కానీ రేపు మధ్యాహ్నం లేకపోతే సాయంత్రం అయిపోద్ది, కంటిన్యూ పోతాయి. ఇంకా మళ్ళీ మధ్యలో ఏమైనా ఆపుకొని వంట చేసుకోవడం, లేకపోతే పడుకోవడం, నిద్రపోవడం అవి చేసినాం అనుకో నైట్ అయిపోతుంది. మళ్ళీ ఎల్లుండి అన్లోడ్ అవుతుంది. లాస్ట్ ట్రిప్ అయితే చాలా ఫాస్ట్గా పోయినా, ఫాస్ట్గా వచ్చినా. ఈ ట్రిప్ కొంచెం లేట్ అయిపోయింది. నెక్స్ట్ అస్కా వస్తుంది, దాని తర్వాత బంజానగర్ వస్తుంది. ఇంకా మధ్యలో చాలా వస్తాయి ఊళ్ళు చిన్న చిన్నవి. అవన్నీ కూడా మనకి వెళ్తుంటే నేను చెప్తా. టీ షాప్ ఉంటుంది, ఇక్కడనే ఆపుకున్నాం లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా. దీని టైర్లు బండితో వచ్చిన టైర్లే, చూస్తున్నా గ్రిప్ ఎంత మంచిగా ఉందో. కరెక్ట్ ఇప్పుడు 3 months దాటింది అంతే. టైర్లకి ఏ ఇబ్బంది లేదు మనకి. దీనికి ఆ 2 బండ్లకే కొంచెం అవి పాత టైర్లే, అందుకని ఊక పంచర్ అవుతా ఉన్నాయి. లాస్ట్ ట్రిప్లో మాత్రం విపరీతంగా ఒక టైర్ బ్లాస్ట్ అయిపోయింది, ఒక టైర్ ఉతకపోయి అంత గాలి పోయింది. ఈ ట్రిప్లో మాత్రం ఏ చిన్న ఇష్యూ కూడా జరగలేదు, ఎందుకంటే మనం మొత్తం రెస్ట్ తీసుకొని వస్తున్నాం. బండిని ఆపకుండా కంటిన్యూ కొడతాం కదా, అప్పుడు బాగా హీట్ అయిపోతాయి. టైర్లు హీట్ అయిపోయి మెత్తబడి ఊకనే పంచర్లు అవుతుంటాయి, బ్లాస్ట్ అవుతుంటాయి. ఈ ట్రిప్లో చాలా రెస్ట్ ఇచ్చినాం టైర్లకి, ఇంత కూడా హీట్ కాలేదు. వీటి దాకా వచ్చేసరికి మన అయితే హీట్ అయిపోయినాయి. యాక్చువల్లీ మనకి లోడ్ వేసినప్పుడు అట్నుంచి చేస్తారు, అట్నుంచి చేస్తే ఏమవుతుంది, ఇటు బయటకు వచ్చినట్టు అయిపోయి పట్టాలు వేసినాం సైడ్కి. మనకి యాంగ్లర్లు ఉంటాయి కాబట్టి పట్టాలు వేసుకున్నాం. అంతకుముందు దానికి ప్లైవుడ్లు పెట్టినాం, అప్పుడు గిత్త కూడా బయటకు రాలి. ఇప్పుడు బయటకు వచ్చింది, ఇది ఏడబోతుందా అని చెప్పేసి నాకు భయం అవుతుంది. తీసుకున్న గిత్త తల్లికైంది అనుకో వడబడా కారుతుంది. అప్పుడు సంచులు కట్టుకొని సంచులలో ఎత్తుకొని పైన వేసుకోవాలి.
మీద పోతుంది ఎడ మీద పోతే ఆరా మీ చలిగా అవుతున్నాం తర్వాత నిమ్మలంగా తీసుకుంటాం ఇంతసేపు అన్నీ మంచిగానే అయితే 2 నిమిషాలు పట్టుకోరాదు ఈయన చూడు ఓ పాట పాడు కోయి కోయి పాట మంచిగా ఇది వాడు మసిరిగాళ్ళు మిసిరిగాలు అది వాడు ముసిరిగాడు అంటూ ఏంది ఇప్పుడు మసిరిగాళ్ళు ముసిరిగాళ్ళు అన్నారా కింద కొట్టు కింద కొట్టు ఇట్లా కొట్టు ఇట్లా కొట్టు ఇట్లా కొట్ట అంటే కాదే మూత తీసినావు అప్పుడే మూత తీయలే అనుకున్నా సారీ ఇట్లా అందరం పెట్టించేది చెస్ కొడదాం అనుకున్నా ఇట్లా ఇట్లా నీకు కూడా చెప్తుందా కూర్చో నీకు ముచ్చట చెప్తా కూర్చో చాలది ఇది వచ్చేసి గంజాం ఈ ఊరి పేరు మలబంట అంటారు నల్లబంట గంజాం అంటారు గంజాం ఊరి పేరు ఇది అయితే ఇక్కడ వచ్చేసి మనకి చిన్న ఉంటుంది ఈ ఊరు కూడా పొద్దున్నే అందరూ పల్లెటూర్లు కదా అయ్యి సాంబి చల్లడం ఊకడం అవి చేస్తుంటారు అనమాట ఈ పల్లెటూర్లలో మన వచ్చినప్పుడు ఎమ్మ విపరీతంగా పొగలు అంటే పాగు వస్తుండేది అనమాట ఈ రోజు అయితే అసలు ఇంత కూడా లేదు మంచిగా అనిపిస్తుంది రోడ్ అంతా కూడా క్లియర్గా మొన్నటికి వాళ్ళకైతే చాలా చేంజ్ అయిపోయింది వెదర్ అంతా కూడా అస్సలు కనపడలేదు రోడ్డు అసలు మనకి దగ్గర ఇట్లా 10-15 స్పీడ్ ఇట్లా చూసుకుంటూ పోయేది రోడ్డు నల్లగా కనిపిస్తేనే మనకు రోడ్డు క్లారిటీ కనిపించేది వచ్చే బండ్లు కూడా ఎదురుగా కనిపించేది ఇలా అయితే మంచిగా ఏ మాత్రం పొగ లేకుండా హ్యాపీగా వెళ్ళిపోతున్నాం అన్ని ఇక్కడ సైడ్ గుడిసెలు చిన్న చిన్న రేకులు ఇల్లు ఉంటే దస్పల్లా అని వస్తుంది ఒకటే పెద్ద సిటీ మిగతా అంతా కూడా చిన్నదే ఇక పంజనగర్ కూడా కొంచెం పెద్ద సిటీయే అక్కడ కూడా కొంచెం ఏమైందంటే డెవలప్మెంట్ లేని ఏరియా ఊరు పెద్దది కానీ డెవలప్మెంట్ లేదు అక్కడ వెనకాల మొత్తం గంజాం అనేది అది కూడా చిన్న ఏరియా వెహికల్స్ వస్తే ఇబ్బంది అయితే బస్సులు ఏమో స్పీడ్గా వస్తుంటాయి అన్ని చిన్న బస్సులు ఇక్కడ సైడ్ మనలాగా ఆర్టీసీ బస్సులాగా పెద్ద బస్సులు ఉండవు ఆ చిన్న బస్సులు కార్లు కొట్టినట్టు కొడతారు పెద్ద ఆరన్లు వేసుకొని ఇయ్య కొట్టుకుంటూ పోతుంటారు ఇక్కడ నుంచి మనకి 2 రోడ్లు ఉంటాయి ఇటు వెళ్తేనో చీకటి వస్తుంది చీకటి రోడ్డు మేము స్టేట్ వెళ్తే మనకి బంజానగర్ రోడ్డు చీకటి రోడ్డు నుంచి కూడా వెళ్ళొచ్చు కానీ మరీ చిన్నగా ఉంటాయి రోడ్లు మస్తు ఇబ్బంది అయిపోతుంది ఇక్కడ చూస్తారు కదా నంది బొమ్మ ఉంటుంది సెంటర్లో ఇక్కడ నుంచి లెఫ్ట్కి వెళ్తేనో చీకటి రోడ్డు ఇక్కడ నుంచి కూడా లోడింగ్ అవుతుంది చీకటి నుంచి కూడా ధాన్యం లోడు మంచి మార్కెట్ ఉంటుంది మనం ఒకవేళ అక్కడ నుంచి లోడ్ అవుతుంది మంచి మార్కెట్ అని అంటే అక్కడ నుంచి ఎంటీ వచ్చి కూడా లోడ్ చేసుకొని పోతారు చీకటి నుంచి కాకపోతే వేరే రోడ్ నుంచి రావాలి ఇట్లా బంజానగర్ నుంచి రావాల్సిన అవసరం ఉండదు అక్కడ చూడు కింద వస్తుంది పొగ కానీ పైన లేదు పొగ మంచు అట్లా ఎట్లుండదో అట్లుండే రోడ్ల మీద విపరీతంగా మన ఈ బ్రిడ్జి మీద కూడా ఎంత పొగ ఉండేనే అసలు కనిపించలేదు బ్రిడ్జి సరిగా వీడు ఒక కాడ 50 రూపాయలు తీసుకుంటారు మళ్ళీ బండికి 50 రూపాయలు అక్కడనో 40 రూపాయలు ఇక్కడ 50 రూపాయలు కారుతుందా నా నుంచి ఏమన్నా పోతుందా మరి కిందికి వచ్చిందిగా బొగ్గంతా రెండు బండ్లకి 100 రూపాయలు మరి ఒకటే ఇచ్చింది మరి స్లిప్ ఇంకోటి ఇస్తాడు తీసుకో అటు నుంచి మళ్ళీ ముందర మనం బండి ఆపిరనుకో మీ సిట్ ఏదనంటే మళ్ళీ వాళ్ళకి 50 రూపాయలు ఇవ్వాలి 50 రూపాయలు 100-200 అడుగుతారు ఇక మీరు ఎందుకు తీసుకొని రాలే అని ఇదే బస్ స్టాండ్ బంజానగర్ బస్ స్టాండ్ లెఫ్ట్ సైడ్లో మొత్తం ఆటోలు ఉంటాయి రైట్ సైడ్లో పెద్ద బస్ స్టాప్ ఇక్కడ అంతా బాగానే ఉంటుంది బస్ స్టాప్ మాత్రం చాలా పెద్దగా ఉంటాయి ఏ పట్టుకొస్తలేదు నాయన దాని మీద పోయి నీ మగ్గాలి నీ తలకా నొప్పి అరా నువ్వు ఏం మనుషురా నువ్వు ఒరా నీ తోడు తలకా నొప్పి ఉందిరా నాయన ఇటుపోతే వాడిపోతాను అందుకే భయం అయింది అందుకే నేను ఊళ్ళో నుంచి వెళ్ళినా ఫోన్ చేసిన నేను ముషూరుకు లేదు అందుకే నీకెరికే అని చెప్పిండు నేను అడిగినా ఉన్నా అని నేను చెప్తా నేను
చెప్తే నేను ఏం చెప్పిన అంటే అమ్మాడు భయపడరు ఆయన ఏ ఓడు కాదు నీ గుర్తు మాట్లాడి నువ్వు చెప్ నీ గుర్తుంటామంటే నీ గుర్తుందా నాకు రాయలేదా ఏమన్నా నువ్వు చేసిన రూపాయలు నేను చెప్తున్నా క్యాబేజీ తోటలు మేమైతే ఎప్పుడు చూడలే ఫస్ట్ టైం చూస్తున్నాం ఆకులు చూడరు ఎంత మంచిగా మన తామర పూలు ఉన్నట్టున్నాయి అదే ఇట్లా వీడియో పోసుకొని ఇది క్యాలీఫ్లవర్ ఇది మీద కాస్తుందా ఇది రౌండ్ కూడా ఆకులు ఉన్నాయి కానీ అదో క్యాబేజీ పొడుగు పొడుగు ఆకులు కాలీఫ్లవర్ కానీ మరి అది బినిస్ కాయ అదే బొబ్బరికాయలు లెక్కన పొడుగుంటాయి బొబ్బరికాయలు లెక్కన బినిస్ కాయలు దోస్తులు ఇప్పుడు అప్పారావు బండికి వచ్చినా మేము ఇలా ఏం కనిపిస్తలేదు మన గుడి కాకున్నట్టుంది గంగెత్తి కాక చేసిండు ఓరి ప్రసాద్ గాడు ఎందుకు కూడా అన్ని కచ్చి కనపడుతున్నా అదా ప్రసాద్ సారు 4 నీలాండ్ బండ్లే మొత్తం 4 నీలాండ్ రోజు చెవులోంచి కోసేస్తా అశోక్ నీలాండ్ మన బండ్లు ఎట్లా పోతుంది అసలు బుజ్జి అంటేదిగా మహేష్ అన్న ఎప్పుడు బుజ్జిని తోలుతాడు బుజ్జి నిన్నటి సంది మేమే తోలుతున్నాం ఏ రాముడు మిషూరు తోలుతాడు రాముడు ఓ బుజ్జి మహేష్ సేటు ఓ భీముడు అప్పారావు ఏయ్ అబ్బా ఏం కొట్టనే అమ్మ భీముడు రాముడు లక్ష్మణుడు ఆ 3 సైడ్ వచ్చిండు ప్రసాద్ గాడు అమ్మ నిమ్మలం పోయిరా నాయన ఏదిరా మన ఊరుగారు పల్లె కాదు బిడ్డ ఎలా కాదు ఈ బండి నాకు తోలలేరా నాయన ఇది మా బండ్లకేమో 9 గేర్లా ఈ బండికేమో 6 5 సంబంధం లేదు మన తోలిన మీకు అలవాటు దోస్తులు ఇప్పుడైతే 3 బండ్లు పోతుంటే ఎంత ఆనందం నాకైతే అబ్బా అంత ఆనందం అనిపిస్తుంది నాకైతే భీముడు బుజ్జి రాముడు అందరూ కార్ల కామెడీ చేస్తే మేము లారీల కామెడీ చేస్తున్నాం సూపర్ ఎట్లుంది దోస్తులు సూర్య రేపు కామెంట్ పెట్టి జై డ్రైవర్ చూసిరు కదా మన బండ్లన్నీ కలిసిపోతుంటే మాత్రం మంచి ఎగ్జైట్మెంట్గా ఉందన్నమాట చాలా మంది మన బండ్లు వెళ్తుంటే కూడా డిఫరెంట్గా చూస్తారు ఒక్కలాగానే ఉన్నాయి కదా 3 బండ్లు కంటిన్యూగా అవి కలిసి వెళ్తుంటే ఒక బండి వెనకాల ఒక బండి వస్తుంటే అందరు ఇటే చూస్తారు బండ్లకి వెళ్ళి కొంతమంది ఫోన్లలో కొట్టి చెక్ చేస్తారు అనమాట మన ఛానల్ పేరు ఇట్లా ఒక కాన్వే వెళ్ళినట్టుగా అనిపిస్తుంది అనమాట మొత్తం లారీలతో ర్యాలీ తీసినట్టుగా అయిపోయింది అనమాట కంటిన్యూగా బండ్లు కలిసి వెళ్తుంటే సేమ్ ఉండేసరికి లుక్ మన లారీలతో ఒక ర్యాలీ తీసినట్టుగా అనిపిస్తుంది అనమాట మీరు కూడా చూసారు కదా ఎలా అనిపించింది అనేది ఒక కామెంట్ చేయండి మళ్ళీ ఇప్పుడు కంటిన్యూ బండ్లు ఎప్పుడు కలుస్తాయో ఏమో తెలియదు మేమైతే జమ్మూ కాశ్మీర్ ప్లాన్ చేస్తున్నాం ట్రిప్ ఓకే ఈ వీడియో అయితే ఇంతటితో కంప్లీట్ చేస్తున్నాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి బై టేక్ కేర్ లవ్ యూ ఆల్ జై డ్రైవర్